ప్రకృతి వ్యవసాయం రైతులకు మరింత చేరువవుతోంది. జీవవనరుల ఉత్పత్తులు రైతుల వద్దకే వస్తున్నాయి. ప్రకృతి వ్యవసాయంలో బయో రీసోర్స్ సెంటర్లు కీలక పాత్ర పోషిస్తున్నాయి. నంద్యాల జిల్లాలో గ్రామస్థాయిలోనే జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ ఆధ్వర్యంలో బయో రీసోర్స్ సెంటర్లు బీఆర్సీలు ఏర్పాటవడం రైతుల జీవితాల్లో సానుకూల మార్పునకు నాంది పలికింది. వ్యవసాయ రంగంలో పెట్టుబడులను తగ్గించడం, రైతుల ఆదాయాన్ని పెంచడం, ప్రజల ఆరోగ్యాన్ని కాపాడడం, వాతావరణానికి అనుకూలమైన వ్యవసాయ విధానాలను ప్రోత్సహించడం లక్ష్యంగా రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయాన్ని నంద్యాల జిల్లాలో విస్తరింపచేయడంలో ఈ బీఆర్సీలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. జిల్లా, డివిజన్ స్థాయిల్లో శిక్షణ పొందిన బీఆర్సీ యజమానులు నూతన విధానాలను అవలంబిస్తూ ప్రకృతి వ్యవసాయ విస్తరణకు తోడ్పడుతున్నారు. రైతుల పొలాల వద్దకే నేరుగా వెళ్లి వారికి అవసరమైన జీవ ఉత్ప్రేరకాలు, వివిధ రకాల తెగుళ్ల నివారణకు ఉపయోగించే కషాయాలను అక్కడికక్కడే తయారుచేసి ఇస్తున్నారు. బీఆర్సీల నుండి నేరుగా పొలాలకు చేర్చడం ద్వారా రైతులకు సులభంగా అందుబాటులోకి తీసుకొస్తున్నారు. లింగాకర్షక బుట్టలు, పసుపు, తెలుపు పల్లాలు వంటి అవసరమైన సాధనాలను కూడా పొలాల్లో ఏర్పాటు చేయడంలో ముందుంటున్నారు. జాతీయ ప్రకృతి వ్యవసాయ మిషన్ ద్వారా శిక్షణ పొందిన బీఆర్సీ యజమానులచే డోన్లోని గిడ్డాంజనేయ బీఆర్సీ, ఆత్మకూరులోని సుభాష్ పాలేకర్, కోవెలకుంట్లలోని సదానంద, ఆళ్లగడ్డ డివిజన్ జిలన్న గ్రామంలోని మణికంఠ, నందికొట్కూరు డివిజన్లోని శ్రీలక్ష్మీ వెంకటేశ్వర గో ఆధారిత బీఆర్సీ, నంద్యాల డివిజన్లోని అయ్యప్ప బీఆర్సీలు స్థాపించి వివిధ రకాల జీవవనరులను తయారుచేస్తూ రైతులకు అందిస్తున్నాయి. ఈ కేంద్రాలు గ్రామాల్లో ప్రకృతి వ్యవసాయానికి నూతన ఊపిరిపోస్తూ వేలాది మంది రైతులు లబ్ధి పొందేలా చేస్తున్నాయి. ఈ బీఆర్సీ కేంద్రాల పనితీరు మరియు పురోగతిని తెలుసుకునేందుకు జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా గారు మరియు పలువురు ఉన్నతాధికారులు బీఆర్సీలను ప్రత్యక్షంగా సందర్శించి అక్కడ జరుగుతున్న కార్యకలాపాలను పరిశీలించారు. వారి సందర్శన బీఆర్సీ నిర్వాహకులకు మరింత ఉత్సాహాన్నిచ్చింది. బీఆర్సీల స్థాపనకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని అందించడంలో డీఆర్డీఏ వెలుగు విభాగం ముందుండి రుణాలను మంజూరు చేస్తూ బలంగా తోడ్పడుతోంది. ఈ మద్దతుతో గ్రామస్థాయిలోనే ప్రకృతి వ్యవసాయానికి అవసరమైన సేవలు రైతులకు అందుబాటులోకి వస్తున్నాయి. బీఆర్సీల ప్రత్యేకత ఏమిటంటే ఇవి కేవలం జీవ ఎరువులను మాత్రమే అందించకుండా పీఎండీఎస్ మరియు ఆర్డీఎస్ విత్తనాలతో పాటు దేశీవాళీ వరి రకాలు, ఆకుకూరలు, కూరగాయలు, ఉత్పత్తులను కూడా ప్రజలకు అందిస్తున్నాయి. ఈ విధంగా బీఆర్సీలు రైతులకు లేదా ప్రజలకు ఒకేచోట అన్ని అవసరాలను అందించే సమగ్ర సేవా కేంద్రాలుగా నిలుస్తున్నాయి.